హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు వీడియోలో మా రిసెప్షన్ ఎలా జరిగిందనేది చూపిస్తాను. ఐ నో ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను డ్యూ టు హెల్త్ ఇష్యూస్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఫ్రమ్ నవ్ ఆన్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో పెళ్ళైతే కందుకూరులో అయిపోయింది అండ్ అయిపోయిన నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అండ్ ఆ తర్వాత రిసెప్షన్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా స్టార్ట్ అయిపోయాము మేము జర్నీ ఇంటికి. కందుకూరు నుంచి మా ఇంటికి ఒక 3 hours జర్నీ పడుతుంది అండ్ మోర్ ఇంకా పట్టచ్చు. సో ఇంకా మేము అట్లే నిద్ర లేవడం స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తేనే అర్థమైపోతుంది మా ఫేసెస్ని ఎంత డల్గా ఉన్నామని. సో వరుసగా ఈవెంట్స్ ఉండేసరికి చాలా డల్ ఉండే. సో మేము ఇంకా కళ్యాణ మండపంకి వచ్చేసరికి అమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారు. అక్కడ నాన్న మొత్తం చూసుకున్నారు. సో కింద టిఫిన్ సెక్షన్ అండ్ పైన స్టేజ్ అనమాట. డెకరేషన్ కూడా చాలా మినిమల్గా ప్లాన్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ కళ్యాణ మండపం అనమాట. లోపల ఇట్లా ఉంది. మేము వచ్చేసరికి డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉందన్నమాట. పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి 2 rooms అనేది అలొకేట్ చేశారనమాట. ఈ ఒక ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ బాగా జరుపుకోవచ్చు. అండ్ కింద మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్కి వచ్చేసాం. సో ఇక్కడ టిఫిన్ సెక్షన్ అనమాట. అంటే ఫుడ్ తినడానికి అరేంజ్ చేసేస్తున్నారు. అండ్ ఫ్యామిలీ మొత్తం మేము మార్నింగ్ వరకు ఫ్యామిలీ వరకే ఫుడ్ తిన్నాము. ఆఫ్టర్నూన్ ఇంకా నాన్నకి పరిచయం ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట. సో మార్నింగ్ రావడం ఇంకా మేము టిఫిన్ చేసేసి అండ్ మేము మేకప్కి వెళ్ళిపోయాము రెడీ అవ్వడానికి. అండ్ మా బాబాయిలు అత్తలు అందరూ ఉన్నారు. అండ్ అందరం కలిసి ఇలా టిఫిన్ చేయడం చాలా కొత్తగా ఉంది. పెళ్ళిలో అందరం కలిసి తినడానికి అంత టైం లేదు, బట్ ఇప్పుడైతే కుదిరింది. సో మాకు ఇట్లా అయిపోయిందనమాట, కుదిరింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫోటోగ్రఫీ టీమ్. మాకు యాక్చువల్గా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అయిపోయాయి అనమాట. 5 days 1 week మాతోనే ఉండి మ్యారేజ్ మొత్తం వాళ్ళే దగ్గరుండి ఫోటోగ్రఫీ కానీ వీడియోస్ కానీ అన్నీ తీశారు. ఇది స్టేజ్ అండ్ కళ్యాణ మండపం ఓవర్వ్యూ అనమాట. సో ఇంకా మేము టిఫిన్ చేసేసి మొత్తం చూసుకున్నాక మేకప్ అండ్ ఫ్రెషప్కి వెళ్ళిపోయాము. స్వీటీ ఇక్కడ హేముని రెడీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా హేము పెళ్ళిలో కానీ దానికి ముందు కానీ ఎక్కువ సోలో పిక్స్ తీసుకోలేదు. సో ఈ టైంలో కొంచెం తను రెడీ అయ్యేసి వెళ్తే ఫొటోస్ తీసుకుందామని రెడీ అవుతున్నారు. సో రిసెప్షన్ టైంలో ఆ పసుపు తాడు నేను ఎట్లా ఉన్నానంటే నాకు చాలా కొత్తగా అనిపించింది నన్ను నేను చూసుకోవడానికి. ఓకే, హేముని స్వీటీ రెడీ చేస్తుంటే ఇక్కడ గౌతమి గారు నన్ను రెడీ చేస్తున్నారు, హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నారు. బట్ తనకి ఏంటంటే తొందరగా అవ్వట్లేదని చెప్పి ఇంక ఇద్దరు వెళ్ళిపోయారు. తను ఏమంటే నాకు ఫస్ట్ చేసినట్టు పంపించేస్తే ఇంకా నేను ఫొటోస్ తీసుకుంటా అని చెప్పేసరికి ఇంక ఇద్దరు వాళ్ళ హేమంత్ మీదే కాన్సన్ట్రేట్ చేశారనమాట. ఈ పెళ్ళికి అటు ఇటు తిరుగుతూ నా కాలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా వాచిపోయి ఉన్నాయో. యాక్చువల్గా నేను దాన్ని చూడట్లేదన్నమాట. నా కాళ్ళకు వచ్చిన మెటల్ని చూసి నేను రియలైజ్ అవుతున్నాను, నేను నిజంగా నాకు పెళ్ళి అయింది అండ్ ఐఎమ్ మ్యారీడ్ టు ద పర్సన్ ఐ లవ్డ్. ఇది నాకు చాలా కొత్త ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకప్. ఈ పెళ్ళిలోనే నేను కంప్లీట్ మేకప్ అనేది ట్రై చేశాను. అంతకుముందు అంటే మేకప్ నేను వేసుకునేదాన్ని కానీ ఒక మేకప్ ఆర్టిస్ట్ని పెట్టించుకొని మేకప్ చేసుకోవడం అంత సీన్ లేదనమాట మనకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ నాకు కొంచెం ఐడియా ఉంది ఈ డ్రెస్కి ఇట్లా వేసుకోవాలని. సో నేను ముందుగానే స్వీటీతో చెప్పేసి నాకు ఇట్లా కావాలని చెప్పానన్నమాట. అండ్ నన్ను నేను చూసుకొని చాలా మురిసిపోతున్నాను. ఇంకా శారీ అండ్ జ్యువెలరీకి వస్తే శారీ నేను హైదరాబాద్లో ఉండే శ్రీముద్రలో తీసుకున్నాను. మీరు కనుక షాపింగ్ వీడియో కనుక చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. మేము శ్రీముద్రలో షాపింగ్ చేసాం మ్యారేజ్కి మెయిన్గా కావాల్సిన శారీస్ అన్నిటినీ. సో దిస్ ఇస్ ద శారీ. పేస్టల్ కలర్స్ అయితే బాగుంటుంది అని సో
పేస్టల్ కలర్స్ని తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ పేస్టల్ కాబట్టి కాంట్రాస్ట్గా తీసుకుందామని కాంట్రాస్ట్గా తీసుకున్నా. ఆ టైంలో అంటే అప్పటికి విక్టోరియన్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్లో ఉండేసరికి విక్టోరియన్ జ్యువెలరీ తీసుకున్నాం. నా జ్యువెలరీ షాపింగ్ మొత్తం చెన్నైలో జరిగింది. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ మీరు కమెంట్ చేస్తే ఐ విల్ మేక్ అ ఫుల్ వీడియో. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఈ రిసెప్షన్కి నాకు మినిమల్ మేకప్ కావాలని అనుకున్నాను. అంటే హెవీగా కాకుండా కొంచెం స్మూత్ సటిల్ మేకప్ అడిగాను అనమాట. అండ్ ఎప్పుడు ఏ అకేషన్కి నార్మల్గా పెళ్లి కూతురు వాళ్ళు లీవ్ హెయిర్ లాంగ్ ప్రిఫర్ చేయరు. బట్ నాకు ఎందుకో లాంగ్ హెయిరే ఉంటే బాగుండిద్ది, అంటే వెరైటీగా ఉంటుంది, ఇప్పటిదాకా ట్రై చేయని హెయిర్ స్టైల్స్ అని అనిపించింది అనమాట. ఫైనల్గా ఎంత కొంచెం టైం ఇచ్చినా కానీ స్వీటీ చక్కగా మమ్మల్ని రెడీ చేసేసి ప్రశాంతంగా కూర్చుంది. మేము ఈ రెడీ అయ్యే గ్యాప్లోనే నాన్నగారు ఒక 5 times కాల్ చేసి ఉంటారు, రెడీ అయ్యారా లేదా అని చెప్పి. అంటే టైం చాలా తక్కువ ఉన్నింది మాకు రెడీ అవ్వడానికి. మేము ఇంకా రెడీ అయిపోయి రిసెప్షన్ హాల్కి వచ్చేసాము. అండ్ ఎంట్రీ కానీ అంతా అయిపోయింది. నాకు షూట్ చేయడానికి కుదరలేదు, మెయిన్ స్టేజ్లో నేను ఉన్నాను కాబట్టి. అండ్ ఎవరికైనా ఇద్దామన్నా కానీ మా క్లోజ్ రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ అందరూ ఈ రిసెప్షన్లో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అన్నింటికి బిజీ ఉండే. వాళ్ళకి వర్క్ చెప్పడం ఎందుకని చెప్పి నేను ఇంకంతా షూట్ చేయలేదు. ఇంకా అంతా అయిపోయాక మాకు సాంగ్స్ పెట్టుకొని ఊరినే డ్యాన్స్ వేసామన్నమాట. దాంట్లో ఫస్ట్ మా ఇద్దరిని డ్యాన్స్ వేయమన్నారు. ఆబ్వియస్లీ యాజ్ ఏ షై బ్రైడ్ నాకు డ్యాన్స్ అస్సలు రాలేదు ఆ టైంలో వేయాలంటే. అదే వేరే ప్లేస్లో అంటే డ్యాన్స్ వేయమంటే వేసేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యి అండ్ బ్రైడ్ పొజిషన్లో ఉంటే నాకు అసలు డ్యాన్స్ కాదు కదా, అంత సిగ్గే ఉంది. అండ్ తను ఇంకొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం స్టెప్స్ అన్నా వేసాను. తర్వాత కొంచెం డ్యాన్స్ ఇంకట్లాగా రిసెప్షన్ మార్నింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక మేము మళ్ళీ మా మామయ్య ఇంటికి వచ్చామన్నమాట, మేనమామ ఇంటికి. అండ్ మేము వచ్చే లోపలే ముందుగానే వచ్చి మాకు సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా పందిరి వేసి డెకరేషన్ చేశారు. యాక్చువల్గా మా అమ్మ సైడ్ రిలేషన్ అంటే మాకేంటంటే అంతగా ఈ డెకరేషన్స్ కానీ ఐడియా లేదు. బట్ నా పెళ్ళిలో మా మావయ్య వాళ్ళు అది పనిగా మేము వస్తున్నామని చెప్పి సర్ప్రైజ్కి ఇట్లా డెకరేషన్ చేసి ఇల్లు మొత్తం మాకు వెల్కమ్ చెప్పి అండ్ చాలా గేమ్స్ లాగా చేయించారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ది టుక్ ఆ ఇనిషియేషన్. మేము ఇంకా వచ్చేసరికి ఫుల్ సర్ప్రైజ్ అనమాట. ఆ డెకరేషన్ చూసేసరికి ఇంకా మేము ఎంట్రీ ఇవ్వడమే, క్రాకర్స్తో ఎంట్రీ ఇప్పించారు. మా ఇద్దరికైతే పెద్ద సర్ప్రైజే ఇచ్చారు ఇవన్నీ ప్లాన్ చేసి. యాక్చువల్గా మా ఇద్దరికి తెలియకుండా వాళ్ళు చాలా కష్టపడ్డారు దాచడానికి ఈ సర్ప్రైజ్ని. వాళ్ళు దాచడం వర్తి అనే చెప్పచ్చు. ఇవన్నీ చూసి మేమైతే చాలా షాక్ అయిపోయాం. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆ క్రాకర్స్ చూసి ఓకే క్రాకర్స్తో అయిపోద్ది అని అనుకున్నా. సరే అని చెప్పి మెయిన్ ఎంట్రీ ఇస్తుంటే సడన్గా ఇంక ఈ ఫ్లవర్స్తో ఎంట్రీ చెప్పారు. అండ్ మాకైతే ఇంట్లో కూడా డెకరేట్ చేశారనే ఐడియా లేదు, ఇంట్లో లోపలికి కూడా. ఈ ఫ్లవర్సే అని చెప్పి మేము అనుకునే లోపలే అండ్ ఇంట్లో డెకరేషన్ కూడా ఉన్నింది. చాలా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఓకే ఇంతవరకే అని అనుకుంటే ఇంకా ఈ క్రాకర్స్ కూడా పేల్చారు ఎంట్రీకి. మైండ్ అసలు ఎట్లా తీసుకోవాలని కూడా అర్థం కాలేదు. ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. బట్ ఇట్లా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది.
ఇంకా మేము ఎంట్రీ ఇస్తుంటే ఒక చిన్న గేమ్ ఆడిపించారు. సో అత్తలు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు అండ్ వాటికి మేము ఆన్సర్ చెప్పాలి. సో ఫస్ట్ హేమంత్ని నాలో నచ్చిన క్వాలిటీ ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ ఏదో చెప్పారు, నాకైతే గుర్తులేదు. సో ద సేమ్ క్వశ్చన్ గోస్ టు మీ. అట్లా ఒక 4-5 క్వశ్చన్స్ అడిగారు. ఇంకా మేము ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ ఇంకా ఇంట్లోపలికి దాకా ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. ఇంకా స్లోగా మేము ఒక్కొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేస్తూ ఇంకా మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అక్కడ మా సిస్టర్ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బావగారిని ఆడుకోవడానికి. సో ఇంకా అక్కడికి వచ్చాక మా హ్యాండ్కి బొకే ఇచ్చేసి అండ్ వాళ్ళు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారనమాట. అడుగు గట్టిగా అడగాలి. ఎవరితో వచ్చా బాబు గారు గట్టిగా అడుగు. కళ్యాణ్ సుప్రియ గారి కోడలు గారి తేజవతితో వస్తున్నాను. ఎవరిని తీసుకొస్తున్నావు తేజు? గట్టిగా అడుగు. ఎవరిని తీసుకొస్తున్నావు తేజు? ఎవరితో? హేమంత్ కుమార్ తో ఆయన ఎవరు? సో ఇంకట్లా మా చెల్లిని ఇంప్రెస్ అయ్యే ఆన్సర్ చెప్పేసి ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇంట్లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా మేము ఫస్ట్ టైం పెళ్ళయ్యాక ఇంటికి వచ్చాము కాబట్టి ఇట్లా ప్రింట్ అనేవి తీపిచ్చారనమాట. ఇంకా అయిపోయాక మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యాక మా చేత చిన్న ఫన్నీ గేమ్స్ అనేవి ఆడిపించారు. సో దట్ ఈజ్ అవర్ రిసెప్షన్ డే అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. I hope you love the video. Keep watching the videos and subscribe to the channel. Bye bye.